రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న యువగళం నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు హాజరు కానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. రాష్ట్ర చరిత్రలో న భూతో న భవిష్యత్ అనే చందంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యువగళం నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. అధికార పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం సహకరించకున్నా, ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వాహనాలు పెట్టుకుని తరలివస్తున్నారు. అయితే టీడీపీ నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు జనం రాకుండా చేసేందుకు అధికార పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభాస్థలికి చేరుకుంటున్నారు. దీంతో సభను విజయవంతం కాకుండా చేయాలనుకున్న ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది. ఈ వేదికపై నుంచి ఇరు పార్టీల అధినేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటంతో దీనిపై రాష్ట్ర, జాతీయ మీడియా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపై కలిసి కనిపించనున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైన నేపథ్యంలో వీరందరూ ఒకే వేదికపైకి వచ్చి ప్రసంగించనుండటం ఇరు పార్టీలకు రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు కానుందని ఆయా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ వేదికపై నుంచి ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం. పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవనున్న నేపథ్యంలో 110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవ్వనున్నారు. సభ ఎదురుగా వీఐపీలు కూర్చుంటారు. సభను వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను, కుర్చీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు 2, విశాఖ వైపు నుంచి వచ్చే వాహనాలకు 2 భారీ పార్కింగ్లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని టీడీపీ నాయకులు తొలుత దరఖాస్తు చేయగా పోలీసులు నిరాకరించారు. ప్రైవేట్ స్థలంలో సభ ఏర్పాటు చేసుకున్న ఆంక్షలు పెట్టారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. ప్రైవేటు బస్సులు ఇవ్వనీయకుండా అడ్డుపడ్డారు. సభకు లక్షల మంది వస్తున్నారని తెలిసినా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయలేరు. దీంతో పార్టీయే వాలంటీర్లను సిద్ధం చేసింది. ఈ నవశకం బహిరంగ సభ ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక కావడంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం, విజయనగరం మధ్య భారీ కటౌట్లు, జెండాలతో పసుపు జాతరను తలపిస్తోంది.